ఉక్కిన చేగోడీలు ఎప్పుడైనా తిన్నారా? అవేనండి మెత్తని చేగోడీలు. టీతో బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. చాలా చాలా బావుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని, ఆ గిన్నెలో ఒక కప్పు వరకు పొడి బియ్యపు పిండిని తీసుకొని, ఆ పొడి బియ్యపు పిండికి 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, 1½ స్పూన్ వరకు కారం, టేస్ట్‌కి సరిపడా సాల్టు, ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ టేస్ట్ చాలా బావుంటుంది ఇందులో. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అని గూడా చెప్పొచ్చు. చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక 4, 5 కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కప్పు బియ్యపు పిండికి కప్పున్నర వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటే అది ఉడకటానికి కొంచెం ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. అది ఉడికేది మనకు తెలుస్తుంది. పిండి దగ్గర పడి కొంచెం కలరు చేంజ్ అవుతుంటుంది. చేతికి అంటకుండా పిండి వచ్చేంత వరకు ఉక్కించుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉక్కించుకోవాలి. ఇలా పిండి అంతా ఉక్కించుకున్న తర్వాత ఒక ప్లేట్ పైన కానీ, ఒక చాపింగ్ బోర్డ్ కానీ, ఇలానే కౌంటర్ టాప్ నీట్‌గా క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ పైన కానీ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ రుద్దుకొని దాన్ని పిండిని ఒక్కసారి ఇలా నీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చేగొడియాలని లావుగానే ఒత్తుకోవాలండి. ఇలా చూపిస్తున్నంత మందంగా ఒత్తుకోవాలి. ఇలా అన్ని చేగొడియాలని ఒత్తుకొని ఒక ట్రేలో పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని, ఈ చేగొడియాలు ఏదైతే మనం చుట్టి పెట్టుకున్నామో దాన్ని ఒక్కొక్కటిగా వేసుకొని కదపకుండా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం పైకి తేలుతాయి. మరి ఎక్కువ రోస్ట్‌గా వేగాల్సిన అవసరం లేదు. వేగిన తర్వాత ఈ ఆయిల్ బబుల్స్ రావడం ఆగుతుంది. అప్పుడు తీసేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన చేగొడియాలని ప్లేట్‌లో తీసేసుకొని టీతో కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ తింటే ఉంటుందండి సూపర్ అసలు. ఇవైతే నిల్వ ఉండవండి. ఇన్‌స్టంట్‌గా మనం పకోడీలు ఎలా చేసుకుంటామో పకోడీలు, బజ్జీలు అలానే. ఇలా అన్ని చేగొడియాలను కూడా వేయించేసుకొని తీసేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఉక్కిన చేగొడియాలు రెడీ. మెత్తని చేగొడియాలు, ఉక్కిన చేగొడియాలు ఏమన్నా గానీ ఎంత బావుంటాయో. ఒక్కసారి టీతో ఇలా ట్రై చేసి చూడండి. ఇన్‌స్టంట్‌గా చాలా ఈజీ కదా! ప్రాసెస్ కూడా సింపుల్‌గా అయిపోతుంది.